అతి ప్రమాదకరం. అంటే ఒక విచక్షణ కోల్పోవటానికి ఒక సెకండ్‌లో వెయ్యవంతు చాలంటారు. ఒక్కవేళ ఆ విచక్షణ కానీ కోల్పోతే కేవలం మన జీవితాలే కాదు, మనతో ముడిపడి ఉన్న వాళ్ళందరి జీవితాలు కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కొంటారు అనేది నిన్న కొంతమంది మన దర్శక మిత్రులు కొందరు చూశారు, మన రైటర్స్ చూశారు. సార్ సినిమా చూస్తే భయం వేస్తుంది సార్ అన్నారు. అదేంటి సార్, ఏ ఒక హారర్ సినిమా అయితే తీయలేదు కదా నేను యూఫోరియా అని భయం వేస్తుంది ఏంటండి. సార్ ఇంట్లో ఇలా జరుగుతున్నాయా, మన ఇంట్లో ఇలా జరుగుతుందా, మన పిల్లలకి ఇలా జరిగిందా, జరుగుతుందా, ఏమో జరిగిందేమో వాళ్ళు చెప్పట్లేదేమో, బయట ఇంట్లో అలా జరుగుతుందా, నిజమే కదా పేపర్లో చదువుతున్నాం కదా. సినిమా అంతా మొదటి ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు భయపడుతూనే చూసాం సార్. అంటే ఈ రోజున కాంటెంపరీ ఇష్యూస్ని అలా రిఫ్లెక్ట్ చేసినట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళందరూ, నేను సారీ మీకు ఎక్కువ వాళ్ళ కామెంట్లు చెప్పేస్తున్నాను, మీరు చూడబోయే ముందు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సో వాళ్ళందరూ అలాగా ఇదేంటే ఈ పాత్రలు, నేను చెప్పిన ఈ ముగ్గురు పాత్రలు, ఆ తర్వాత ఒక సైకో సాహెల్గా పృథ్వీ అడ్డాల, తను కూడా అంటే పాత్రని అర్థం చేసుకొని నిజంగానే సైకోనా అని అనిపించేలాగా అందరూ బయటకు వచ్చి కూడా కుర్రాడు భలే ఉన్నాడండి, అసలు చాలా భలే కళ్ళు బాగున్నాయి అని అతను కూడా పొగుడుతున్నారు. ఆ తర్వాత లిఖిత, అమృత అనే క్యారెక్టరు ప్లే చేసిన తను. సో తను కూడా కరెక్ట్గా పాత్రకి, ఒక విలేజ్ నుంచి వచ్చి సిటీలో, మనం ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం, విలేజ్లో బాగా చదువుకొని సిటీకి వచ్చిన తర్వాత సిటీ వాళ్ళకి ఏమి ఇచ్చింది, సిటీ నుండి వాళ్ళేం తీసుకున్నారు. ఇలాగా కొన్ని పాత్రలు స్పాయిల్డ్ కిడ్స్ అండి. అంటే ఈ సిటీ ప్రభావం, అంటే ఈ కథలో హైదరాబాద్ సిటీ కూడా ఒక నేపథ్యం మాత్రమే కాదు, ఒక పాత్ర కూడా. అంటే ఈ మెట్రోపాలిటన్ సిటీలో, ఈ కల్చర్లో ఈ సిటీ మనల్ని పెడితే చాలా ఉన్నత స్థాయిలో పెడుతుంది, అలాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది. అలాగే చెడిపోవడానికి కూడా అన్ని అవకాశాలు చూపిస్తుంది, దారులు చూపిస్తుంది. మనం దారి ఎటు తీసుకున్నాం అనే దాన్ని బట్టే మన మనుగడ ఆధారపడి ఉంటుంది. సో అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ని తల్లి కొడుకుల బంధం మెయిన్గా తీసుకొని ఈ క్యారెక్టర్లన్నీ కూడా నేను నరేట్ చేయడం జరిగిందండి. నేను ముందుగానే ఇంతకుముందు చెప్తున్నట్టుగానే ఈ 3 పాయింట్స్ని, అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్, వీటిని ఎక్కడా కూడా ఇప్పుడు నేను మాట్లాడిన ఇప్పటివరకు మాటల్లో కూడా అమ్మో గుణశేఖర్ ఏదో చాలా భారంగా ఏదో చెప్తున్నాడు, చాలా డెప్త్తో వెళ్ళిపోయాడమో, ఏం కాదండి. మామూలు వ్యక్తిని నేను, మామూలు వ్యక్తిగా ఎలాగైతే నేను సొసైటీని చూస్తున్నానో, ఈరోజు సొసైటీని ఎలా అయితే చూశానో అదే సొసైటీని చాలా మామూలు స్థాయిలోనే చెప్పాను. ఎక్కడ నా మేధస్సు ఉపయోగించాలని ఎక్కడ ప్రయత్నించలేదు, మెసేజ్లు ఇవ్వాలని అస్సలు ప్రయత్నించలేదు. మీకు కనబడుతుంది, మీకు దాంట్లో మీరు తీసుకుంటే సముద్రం అంత లోతు కనిపిస్తుంది. నేను మాత్రం ఒక లోతైన కథను చెప్పేస్తున్నానని ఎక్కడా కూడా ప్రయత్నించలేదు. సో అలాంటి ఒక నేపథ్యంలో యూఫోరియా అనేది మీ అందరూ కూడా తెలుగు టైటిల్ పెట్టినందుకు క్షమించాలి. బట్ యూఫోరియాని ఎందుకు పెట్టాను అనేది రేపు మీకు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. ఈ కథకి ఈ టైటిల్ కరెక్ట్ అని కూడా మీ అందరూ అంటారు. కొన్ని సంఘటనలు, అంటే నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి. ఇది పూర్తిగా వాటినే బేస్ చేసుకొని చేసింది కాదు. ఎందుకంటే కొన్ని సంఘటనలు తీసుకుంటే అలాంటి సంఘటనలు చాలా జరిగాయి సొసైటీలో. అందువల్ల ఇది ఏ ఒక్క సంఘటనలో ఆధారం చేసి తీసింది అయితే కాదు, అది కూడా నేను వివరణ ఇస్తున్నాను మీకు. ఇంకా టెక్నీషియన్స్, దీనికి ఒక ఫోటోగ్రఫీ ప్రవీణ్ కే పోతనని ఒక కొత్త అతన్ని ఇంట్రొడ్యూస్ చేశాను. అంటే కొత్త లెన్స్ తోటి ముందు నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలనుకున్నాను. ఈ కథ డిమాండ్ మేరకు కూడా ఈ కథని ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అలా చెప్పడానికి అతన్ని కాలభైరవ మ్యూజిక్, అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చాడో ఏంటనేది మీ అందరూ కూడా చూడబోతారు. బట్ ఖచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడని నిరూపిస్తాడు కాలభైరవ. ఇంకా ప్రవీణ్
పోటీ కానీ ఇంకా మిగతా టెక్నీషియన్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణం పెట్టి సినిమా చేశారు. వాళ్ళందరూ ఎక్స్పర్టీస్. ఎప్పుడు కూడా నా సినిమాల్లో నా ఒక్కడికే పేరు రాదు, నా టెక్నీషియన్స్ అందరికీ పేరు వస్తుంది. అలాగా యూఫోరియా కూడా అందరికీ పేరు తీసుకొస్తుంది. ఇంకా ఫైనల్గా నాకు ఈ సినిమాలో నాకు ఎప్పుడు రాసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ప్రింట్లు వెళ్ళే వరకు కూడా నా ఫ్యామిలీ నాతోనే ఉంది. నా రాగిణి, మిస్సెస్ నీలిమ, యుక్త, వీళ్ళు ముగ్గురు కూడా అంటే మా ఫ్యామిలీ అందరం కలిసి కుటుంబ సమేతంగా, మీరంటే ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడకపోవచ్చు, బట్ ఇటు ఫ్యామిలీస్ చూడాలి, ఇటు యూత్ చూడాలి. మీకోసం మేము మా కుటుంబం అందరం కలిసి నిర్మించిన ఈ సినిమాని